ఇందాక చదువుకున్న లేఖన భాగాన్ని మరొక్కసారి మనము ఆ 10వ వచనాన్ని చదివితే, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. చాలండి. స్తోత్రం కలుగును గాక. అందరూ నాతో కలిసి చెప్పండి, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా ఏ ఉద్దేశము చేతనైతే, ఏ తలంపు చేతనైతే, ఏ ప్రణాళిక చేతనైతే మోషేను సినాయి కొండ మీదకు రప్పించి మేఘములో దిగి వచ్చి మేఘములో మోషేను ఎక్కించుకుని తన స్వరమును వినిపించి పరలోకపు ఛాయగా ఉన్న ప్రత్యక్షపు గుడారమును మోషేకు బయలుపరచిన నా దేవుడు గుడారాన్ని ప్రారంభిస్తూ మొదట నా దేవుడు అతి పరిశుద్ధ స్థలము నుంచి దాన్ని ప్రారంభించాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి ప్రారంభించాడు నా దేవుడు? అతి పరిశుద్ధ స్థలము నుంచి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఎందుకు నా దేవుడు మొదట అతి పరిశుద్ధ స్థలము నుంచి గుడారమును ప్రారంభించవలసి వచ్చిందయ్యా అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణత పొందిన దేవుడు. ఆయన ప్రజలను పరిశుద్ధపరచగలిగిన ఏకైక దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు ఆయన. హల్లెలూయా. అట్టి పరిశుద్ధ దేవుడు మోషేకు తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? మోషే దైవజనుడా, వారితో తుమ్మకర్రతో ఒక మందసమును చేయమను. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఒక్కసారి కనుక మనం ఆగి ఆలోచన చేస్తే, తుమ్మకర్ర అనేది ఎవరు పడితే వారు ఏం చేయరు దాన్ని. మన గార్డెన్లో, మన ఇళ్ళ యొద్ద పూల మొక్కలు అలాగనే కూరగాయ మొక్కలు పెంచుకున్నట్లుగా తుమ్మ చెట్టుని ఎవరు పెంచుకోరు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దానివల్ల ఎవరికి ఏమీ ఉపయోగకరముగా ఉండదు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, సమాజము చేతే ప్రేమించబడలేని నిష్ప్రయోజనకరమైన తుమ్మ చెట్టును నా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో పెడుతూ ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లించండి గట్టిగా. హల్లెలూయా. ఈ సాయంకాలపు దినమున శుద్ధీకరణకు చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, నా దేవుడు ప్రవచనాత్మకంగా తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా? ఎందుకు